హైదరాబాద్ దోమలగూడ పిఎస్ పరిధిలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. దోమలగూడలోని అరవింద్ కాలనీలో బంగారం వ్యాపారి ఇంట్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సినిమా రేంజ్లో ఇంట్లోకి దూరి కత్తులు తుపాకులతో బెదిరింపులకు పాల్పడ్డారు. వ్యాపారి రంజిత్ అతడి సోదరుడి ఇంట్లోని కుటుంబ సభ్యులు బెదిరించి లాకర్లోని 2.5 కేజీల బంగారం, 3 సెల్ ఫోన్లు, ఐట్యాబ్ను దొంగిలించారు. దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్కు గాయాలైనట్టు తెలుస్తోంది. దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, సినిమా రేంజ్లో దోపిడీ, దీనిపై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ చందు. ఇటీవల కాలంలోని హైదరాబాద్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు దోమలగూడలో కూడా భారీ చోరీకి అయితే ప్రయత్నించారు. ముఖ్యంగా అరవింద్ కాలనీలోని ఒక బంగారు వ్యాపారి ఇంట్లోని సుమారు 2.5 కిలోల బంగారం, అలాగే 3 ఫోన్లు అయితే అపహరించిపోయారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని దోమలగూడలోని అరవింద్ కాలనీలో రంజిత్ అనే బంగారు వ్యాపారి అయితే నివసిస్తున్నాడు. అలాగే రంజిత్తో పాటు అతని సోదరుడు కూడా అదే నివాసంలో నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొంతమంది దొంగలు ఒకే రూపం, అంటే ఒకే డ్రెస్, ఒకే మాస్క్, అలాగే ఒకే మంకీ క్యాపులు పెట్టుకుని సినిమా రేంజ్లో ఇంట్లోకి అయితే చొరబడ్డారు. ఇంట్లోకి చొరబడటంతోనే కాకుండా వాళ్ళతో తెచ్చుకున్న గన్లు, కత్తులతోని ఇంట్లో ఉన్న మనుషులందరినీ బెదిరించి లాకర్లో ఉన్న 2.5 కిలోల బంగారాన్ని అయితే చోరీ చేశారు. అలాగే ఇంట్లో ఉన్న సెల్ ఫోన్లు, అంటే 3 సెల్ ఫోన్లు కూడా చోరీ చేశారు. మరొక పక్క తాము దొరకకుండా ఉండేందుకు కూడా ముఖ్యంగా సీసీటీవీ సంబంధించి డీవీఆర్ను కూడా అక్కడి నుంచి అయితే దొంగిలించి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు రంజిత్ కూడా దోమలగూడ పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఘటనా స్థలం చేరుకొని అక్కడ ఉన్న పూర్తిగా ఆధారాలన్నీ సేకరిస్తున్నారు. అలాగే మరొక పక్క 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ 5 ప్రత్యేక బృందాలతో పాటు 10 మంది దొంగలు, అంటే ఎవరైతే దొంగతనం చేశారో వీళ్ళందరినీ పట్టుకునేందుకు కూడా 5 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే దొంగలు ఇంట్లో చొరబడి ఏదైతే దొంగతనం చేసే సమయంలో కూడా రంజిత్, అంటే బంగారు వ్యాపారైన రంజిత్ కూడా కొన్ని తీవ్ర గాయాలు అయితే అయినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై పోలీసులకు అయితే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా ఘటనా స్థలంకి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా 2.5 కిలోల బంగారం, అంటే ఇతను బంగారు షాపుకి సంబంధించి ఒక బిజినెస్ అయితే నిర్వహిస్తుంటారు. అతను సోదరుడు కూడా ఈ నేపథ్యంలోనే ఇంట్లో 2.5 కిలోల బంగారం అయితే స్టోర్ చేశారు. ఇది తెలుసుకున్న దుండగులు కూడా 10 మంది సినిమా రేంజ్లో ఒకే డ్రెస్, మంకీ క్యాప్లు వేసుకుంటూ కూడా ఇంట్లోకి చొరబడి తాము తెచ్చుకున్న కత్తులు, గన్నలతో వీళ్ళందరినీ బెదిరించి 2.5 కిలోల బంగారాన్ని అయితే చోరీ చేశారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే మరొక పక్క దొంగల్ని పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిటీ దాటకముందే వాళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.